తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హే గాయస్, ఎట్లా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? సో ఈరోజు మన కాలేజ్లో వచ్చేసి కార్నివల్ అనమాట. ఓన్లీ యూజీ డిపార్ట్మెంట్కి కాలేజ్ మేనేజ్మెంట్ కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ సుమారుగా సో మెనీ స్టాల్స్ అనేది వేశారు. సో మన స్టాల్ వచ్చేసి ఫుడ్ స్టాల్ అనమాట. ఇక్కడ మన స్టాల్లో దహీపూరి, పానీపూరి, మసాలా పూరి, గోబీ మంచూరియన్, బటర్ మిల్క్, హోల్గే స్పెషల్ అండ్ ప్రైజెస్ కూడా అన్ని కన్వీనియంట్గా ఉన్నాయి, అండర్ బడ్జెట్. అండ్ ఇదే మన ఫుడ్ స్టాల్ అనమాట. అండ్ పానీపూరి గుడ్లు గట్ట ఇంటి దగ్గర నుంచే తయారు చేసి తెచ్చుకున్నాం, ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇబ్బంది అవ్వకూడదని. అండ్ ఇంక ఫెస్ట్ స్టార్ట్ అయ్యి కాకుండా మా అక్క వచ్చేసింది ప్లేట్ పట్టుకొని పానీపూరి టేస్ట్ చేయడానికి. నీకు మంచి టేస్ట్ చూపిస్తా. అండ్ మా అక్క వచ్చేసి ఏంచి మసాలా పూరి అడిగింది. సో మా ఫ్రెండ్ ఏంచి గంటి పెట్టి లోపల తిప్పేస్తాడు అని. సో మా అక్క మసాలా పూరి తినిన తర్వాత పానీపూరి తింటానన్నది. అండ్ మా ఫ్రెండ్ ప్లేట్లో వేయడమే లేటు, నోట్లో పెట్టేసుకొని తినేసింది. రియాక్షన్ లేదు. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. అండ్ చైర్మన్ సార్ వచ్చాక రిబన్ కట్ చేసేసాక టీచర్స్ వచ్చారు. ఫస్ట్ బోని అనమాట. నన్ను పూజించొద్దు, కస్టమర్లను పూజించండి, ఎందుకంటే వాళ్లే మనకు దేవుడు. లిటరల్లీ ఇటు వల్ల నాకు ఈరోజు 20 రూపాయలు బొక్క పడింది. గేమ్ ఆడుతానే వెళ్ళాడు, ఏ బొక్క రాలేదు. దాంట్లోనే ఏం చేస్తాం? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సో ఫ్రెండ్స్, సేల్ అనేది ఈరోజు నుంచి చాలా ఎక్కువ అయ్యింది. మేము అనుకోలేదు అంత అవుతుందని. బై గాడ్స్ గ్రేస్ అంతా అయిపోయింది. మేమంతా అయిపోయాక నుంచి డబ్బులు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. పర్ పర్సన్ 328 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అండ్ కాలేజ్ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. వీడు చూస్తే ఏంచి ఫోన్ మాట్లాడుతాడు, బండి వచ్చి 64లో నడుపుతాడు.